శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమేక్షలు స్వాగతం. మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2026 సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి 16 వరకు ఎలా ఉంటుందో చూద్దాం. మిత్రులకి 2 ముఖ్యమైనటువంటి సూచనలు. మొదటి సూచన ఏమిటంటే, ఈ పరాభవ నవ సంవత్సరానికి సంబంధించి రాశి ఫలితాలు, నక్షత్ర ఫలితాలు వీడియోలు అప్లోడ్ చేశాము. ఈ ఫలితాల్లో కొంతమందికి అనుకూలంగాను, కొంతమంది వ్యతిరేకంగాను ఉంటాయి. ఈ వ్యతిరేక ఫలితాలు ఉన్నవాళ్ళు ఎవరైనా కానీ వాటికి సూచించే పరిహారాల్లో పాల్గొనాలి అనుకున్నట్లయితే ఈ ఏప్రిల్ 1 రాశి ఫలితాల వీడియోలు అయిన తర్వాత వాటికి పరిహారాల వీడియో అప్లోడ్ చేస్తాను నేను. దాన్ని చూసి దాన్ని చెప్పిన విధంగా పాల్గొనవచ్చు. 2 ముఖ్యమైన సూచన ఏమిటంటే, మన దేవప్రసన్న కార్యాలయంలో ఈ 2026 ఉగాది నుంచి శ్రావణ పౌర్ణమి దాకా, ఇంచుమించు ఆగస్టు చివరి దాకా కొన్ని ప్రత్యేక మంత్ర సాధనలు జరుగుతున్నాయి. దశమహావిద్య సాధనతో పాటుగా అనేక మంత్ర సాధనలు చేస్తున్నాం. అందువల్ల ఎవరిని వ్యక్తిగతంగా జాతక పరిశీలన చేయాలి అనుకుంటే అలాంటి వారి కోసం శనివారం, ఆదివారం కేటాయించడం జరిగింది. మిగతా రోజుల్లో నాకు రోజు మధ్యాహ్నం 3-4 దాకా రోజుకి 8 గంటలు 9 గంటలు జపంలోని పూజల్లోనే ఉంటాం. అందువల్ల కలవడం వేరు కాదు. ఎవరన్నా ఫోన్లో మాట్లాడాలి అర్జెంట్ అనుకుంటే సాయంత్రం 4 తర్వాత ఫోన్ చేయవచ్చు. మా ఈ సాధనలు సోమవారం, శుక్రవారం దాకా ప్రతి వారం ఉంటాయి. శని, ఆదివారాలు జాతక పరిశీలన కోసం కేటాయించడం జరిగింది. వ్యక్తిగతంగా వచ్చేవాళ్ళు ఆ 2 రోజులు వచ్చి కలవచ్చు. ముందుగా అపాయింట్మెంట్ తీసుకుని మీరు రండి. స్క్రీన్ నెంబర్ మీరు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. టవర్ కార్డు తీసుకోవాలి. పేజ్ ఆఫ్ సోర్ట్స్ కార్డు తీసుకుందాం. ఏస్ ఆఫ్ సోర్ట్స్ కార్డు తీసుకుందాం. నైట్ ఆఫ్ పెంటికల్స్. చాలా సమస్యల నుంచి రిలీజ్ అవుతారు. సమస్యలు చాలా వరకు తీరతాయి. ఇంతకుముందు ఏదైనా మాటని గొడవ పడుతున్నట్లయితే గొడవలు సర్దుమణుగుతాయి. మాట విలువ పెరుగుతుంది. సమాజంలో గుర్తింపు, గౌరవం వస్తాయి. ఆర్థికమైన వృద్ధి కలుగుతుంది. జీవితంలో స్థిరత్వం వస్తుంది. జీవితంలో ఇది ముఖ్యమైనటువంటి సూచన. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ ఏస్ ఆఫ్ వ్యాండ్స్, ప్రజెంట్ 9 ఆఫ్ సోర్డ్స్, ఫ్యూచర్ 2 ఆఫ్ కప్స్. మీకు గతంలో మీ మాట దాటి గట్టిగా మాట్లాడి ఎదురు వాళ్ళు కంట్రోల్ చేసిన ప్రయత్నం, దానివల్ల కొన్ని ఇబ్బందులు. దాని రిఫ్లెక్షన్ మీకు ప్రెజెంట్ కార్డు టవర్ వచ్చింది. సబ్సిక్వెంట్ కార్డు పేజ్ ఆఫ్ సోర్స్ వచ్చింది. మీకు కొన్ని సందర్భాల్లో అడ్డదిడ్డంగా మాట్లాడడం కూడా అవసరమే. అర్థం బద్ధంగా కూడా మాట్లాడి ఎదురు వాళ్ళు నోరు మూయించాలి. కానీ ప్రతిసారి అలా నడవదు. అలా మాట్లాడమని కొన్నిసారి శత్రుత్వాలు వస్తాయి. మీ గతంలో కొన్ని ఇబ్బందులు, మీ సంబంధం లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళ వల్ల ఇబ్బందులు, దాన్ని మీరు ఎదురుబడి ఎలా వస్తుందో మీరు కూడా అలాగే పోవాలి. అవతల డుగులుగా మాట్లాడదాం, మీరు గౌరవంగా అయ్యా బాబుని మీరు మాట్లాడదాం. అవతల తిరుగుతున్నాడు అనుకోండి, మీరు తిరుగుతారు. అవతల కంట్రోల్లో కాదు, మీరు బతిమంతా కంట్రోల్లో రాడు. అందువల్ల చిన్న బాబుని పెద్ద గారితో కొట్టాలని పాలసీ మీరు ఎదుర్కొని ఫాలో అయ్యారో అది మంచిదే. కానీ ఈ సమయంలో మనం అలా మాట్లాడకుండా ఉండాల్సిందే అని ఒక రిగ్రెట్ ఫీలింగ్ ఉంటుంది. ఒక ఆందోళన, అనవసరంగా గొడవ పెట్టుకున్నామా, అనవసరంగా లేని సమస్యలు తెచ్చుకున్నామా అని అతిగా భయపడతారు. అతిగా భయపడద్దు. ఒకసారి మీ జాతకం చూపించుకోండి. ఏమైనా ఇబ్బందులు ఉంటే పరిహారం చేయించుకోండి. ప్రెషర్ పెట్టుకోవద్దు. మొదటి 8 రోజులు ప్రెషర్ ఉంటుంది, తర్వాత సర్దుకుంటుంది. మీ సమస్య నుంచి బయటికి పడేసేటువంటి సలహాలు ఎవరు దొరుకుతాయి మీకు. ఎవరో సన్నిహితులు ఎవరో పరిచయం అవుతారు. మీ సమస్యలు తీరుతాయి. చాలా బాగుంటుంది. కుటుంబపరంగా, సామాజికంగా ఎలా ఉంటుంది? కుటుంబపరంగా ఫుల్, సామాజికంగా 8 ఆఫ్ సోర్డ్స్. కుటుంబపరంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, ముఖ్యమైన విషయాలు సొంతంగా అకస్మాత్తుగా నిర్ణయాలు తీసుకోవడం, ఒక ఏరియా మారిపోవడం, ఒక ఇల్లు మారిపోవడం, ఉద్యోగం మారిపోవడం, ఇలాంటివి ఏవైతే ఉంటాయో మీరు ఫ్రస్ట్రేషన్తో తీసుకుంటున్నారా, తప్పనిసరి నిర్ణయాలు తీసుకుంటున్నారా అంటే 2 ఉంటాయి. అయితే రిస్క్ ఫ్యాక్టర్ ఆలోచించి తీసుకోవడం అనేది ముఖ్యమైన సూచన. ఉద్యోగం మారాలన్నా, ఇల్లు మారాలన్నా, పెళ్లి చేసుకోవాలన్నా, ఇలాగేవైతే ఉంటాయో పిల్లల్ని పెళ్లి చేయాలన్నా, ఇలాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా. సామాజిక విషయాల్లో అంత సహకారం లభించదు మొదటి వారం అంతా కూడా.
కొంచెం కట్టుబాట్లు, రిస్ట్రిక్టెడ్ లైఫ్లో ఉంటుంది మీ లైఫ్ కొంత. అందరితో ఫ్రీగా మాట్లాడేది, ఫ్రీగా ఉండలేరు. కొంత ఇబ్బందిగా వాతావరణం ఎదుర్కొనే అవకాశము, అనవసర సమస్యలు తలెత్తే అవకాశం కూడా కొంతవరకు ఉంటుంది. అందుకు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా ఎవరితో మాట్లాడద్దు, అవసరం లేని తగాదాలు తలదోచొద్దు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ వ్యాండ్స్ పర్వాలేదు, మరి గొప్పగా ఏముండదు, కానీ ఉద్యోగ భంగం అయితే ఏముండదు. మంచి ప్రాజెక్ట్ కానీ మంచి ఏదైనా మూవ్మెంట్ రావడానికి 10వ తారీఖు తర్వాత కొంత అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. 10 దాకా మాత్రం కొంత ఒత్తిడి ఎక్కువ ఉంటుంది, శారీరక ఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? 5 ఆఫ్ కప్స్. మీరు నోటీస్ పీరియడ్లో ఉంటే కనుక అది ఉద్యోగం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది ప్రయత్నం చేస్తే. లేదు మీరు ఇంకా జాబ్ లేదు ఖాళీగానే ఉన్నారనుకుంటే కొంచెం పొజిషన్ తక్కువైనా కానీ జాయిన్ అయితే మంచిది, లేకపోతే కొంచెం ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది. ఉన్నదాంతో తృప్తి పడాలి. మీరు గట్టిగా ప్రయత్నం కూడా చేయరు. 5వ తారీఖు తర్వాత ప్రయత్నం చేయండి, గట్టిగా కొంత వర్కౌట్ అయ్యే అవకాశం ఉంటుంది. శాలరీ కానీ పొజిషన్ కానీ ఏదో ఒకటి కాంప్రమైజ్ అయ్యి ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? జడ్జిమెంట్ పర్వాలేదు, అనవసరం భారాలు దింపుకుంటారు. కొంతమంది పార్ట్నర్స్ ఉంటారు, ఆ పార్ట్నర్ డమ్మీ క్యాండిడేట్, వాడేం పని చేయరు కానీ ప్రాఫిట్లో షేర్ ఇస్తూ ఉండాలి. అలాగా అనవసరం పార్ట్నర్షిప్స్ ఏవైతే ఉంటాయో అనవసరం భారాలను దింపేసుకుంటారు. ప్రశాంతంగా వాతావరణం ఏర్పడుతుంది, బాగుంటుంది. ఆర్థికంగా ఎలా ఉంటుంది? 5 ఆఫ్ వ్యాండ్స్. కొంచెం ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఊహించిన ఖర్చులు ఉంటాయి. మీకోసం కాకుండా పక్క వాళ్ళ కోసం డబ్బులు ఖర్చు పెట్టవలసి వస్తుంది, కొంచెం ఖర్చులు అధికంగా ఉంటాయి. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? స్టార్ పర్వాలేదు, ఆరోగ్యపరంగా ఇబ్బంది ఏమి ఉండదు. ఎడమ మోకాలు కుడి పాదం దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది, పడి దెబ్బలు తగిలిన అవకాశం ఉంటుంది. ఎడమ మోకాలు కుడి పాదం జాగ్రత్తగా చూసుకోండి. ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? 2 ఆఫ్ సోర్డ్స్. ప్రతి సందర్భంలో కూడా మీ సహనాన్ని పరీక్షా కాలంలాగా ఉంటుంది. మీరు ఏం మాట్లాడుతున్నా కానీ మీకు మాట్లాడే దాంట్లో ఏదో పాయింట్ బయటలాగా మన ఇబ్బంది పెట్టే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉంటారు. అందువల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి. తొందరపడకండి, దేనికి కూడా ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి, బాగుంటుంది. మాట జారద్దు. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? డెవిల్ కార్డు తీసుకోవాలి. పేజ్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తా. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 8 ఆఫ్ పెంటికల్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? హై ప్రిస్టెస్. సంతానపరంగా ఎలా ఉంటుంది? 2 ఆఫ్ పెంటికల్స్. విద్యార్థుల పిల్లలకి ఎలాగ ఉంటుంది? కింగ్ ఆఫ్ కప్స్. మగవారికి సంబంధించి ఏదైనా ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంటుంది. ఈ హనీ ట్రాప్ అంటాం కదా, వీడియో కాల్స్, అన్నోన్ పర్సన్ వీడియో కాల్స్ లిఫ్ట్ చేసి మాట్లాడేలాంటి పనులు చేయబోతు. అనవసరం రీల్స్ అవి ఫాలో అవ్వడం కానీ, ఫేస్బుక్లో కూడా అనవసరం షేర్లు చేయడం కానీ ఇలాంటివి ఏం చేయబోతు. కొంచెం అన్నెసరీ కంటెంట్ మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పలేను నేను, చూసుకోండి జాగ్రత్తగా. ఈ ఫేస్బుక్లు, వాట్సాప్లు వాటిలో అనవసరం కంటెంట్లు కూడా మీరు పోస్ట్ చేయొద్దు. ఎవరు పంపినా కానీ అన్నోన్ పర్సన్స్వి మెసేజ్లవి డిలీట్ చేసి బ్లాక్ చేసేయండి, లేకపోతే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఆడవారు ప్రశాంతంగా జీవితం సాగిపోతుంది, చెప్పుకోదగిన సమస్యలు ఉంటే ఉండవు, బాగానే ఉంటుంది. వైవాహిక జీవితం బాగానే ఉంటుంది. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా హ్యాపీ లైఫ్ ఉంటుంది. అంటే 23, 24 అయింది, పెళ్ళి 2, 3 నెలలు అయింది, ఒక 5, 6 నెలలు ఏడాది అయింది, వాళ్ళకి చాలా బాగుంటుంది పీస్ఫుల్గా. మగవారికి కూడా బాగానే ఉంటుంది, ఆడవారికి ఇంకా చాలా బాగుంటుంది. సంతానపరమైన నిర్ణయాల్లో కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొంటారు. కొంచెం ముఖ్యంగా ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మాట్లాడలేదు. ప్రాపర్టీ కొనాలనుకుంటే మీరు సహాయం చేయాలనుకుంటున్నారా? ఏదైనా మీరు డిస్పోజ్ కూడా వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారా? ఇలాగ ఏదైనా కానీ కొంచెం జిగ్జాగ్గా ఉండే నిర్ణయాలు, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు, నిదానంగా ఉండండి. విద్యార్థుల పిల్లలు బాగుంటుంది, చెప్పుకోదగిన సమస్యలు ఉంటే ఏమి ఉండవు, కాలం ప్రశాంతంగా సాగిపోతుంది, పర్వాలేదు. నక్షత్రాలు వేరుగా తీసుకుంటే మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 6 ఆఫ్ పెంటికల్స్ చెప్తాను. ఆర్ద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? 9 ఆఫ్ కప్స్. పునరుస 1, 2, 3 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ వ్యాండ్స్. మృగశిర నక్షత్రం వాళ్ళు మీరు తొందరపడద్దు, ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. ఎంతలో ఉండాలో అంతలో ఉండండి తప్ప మీరు ఎదురుపడి మనవాడే కదా వడ్డించేవాడు చివరి కూర్చున్నా పర్వాలేదని అలాంటి సామెతలు పనికిరావు. వడ్డించేవాడు మనవాడు అయినా కాబట్టి మొదట కూర్చోవాలి బంతిలో, చివరిలో కూర్చుంటే మిగలవు తినడానికి. అందువల్ల గుడ్డిగా నమ్మద్దు, గుడ్డిగా ఆధారపడద్దు. మీరు చెప్పాను కదా ఇక్కడ మగవారికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండి ట్రాపులు పడద్దని మృగశిర వాళ్ళకి కనబడుతోంది. ఎలాంటి ట్రాపులను పడకుండా చూసుకోండి. ఎంత తెలిసిన ఫ్రెండ్స్ ఫోన్స్ వచ్చినా కానీ రాత్రి వీడియో కాల్ వచ్చింది, లిఫ్ట్ చేయొద్దు. అది పొరపాటు చేయదే కూర్చో ఉండొచ్చు వాళ్ళది. కట్ చేసి మళ్ళీ కాల్ చేసి ఎందుకు ఫోన్ చేసామని అడగాలి. అలాగే జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా లేనిపోతే దరిద్రాన్ని ఎదురు పెట్టుకోవద్దు.
ఆరుద్ర వాళ్ళకి బాగుంటుంది, ఎటువంటి సమస్యలు ఏమి ఉండవు, ప్రశాంతంగా జీవితం సాగుతుంది, ఎటువంటి ప్రత్యేక ఇబ్బందులు ఏమి ఉండవు. పునర్వసు నక్షత్రం వాళ్ళకి కూడా బాగుంటుంది, మంచి వార్తలు వింటారు, జీవనగమనంలో మార్పులు వస్తాయి, మీరు కోరుకుంది పొందే అవకాశం, సాధించే అవకాశం ఉంటుంది, అనుకూల వాతావరణం కనబడుతుంది. పరిహారం ఏం చేయాలి? మృగశిర వాళ్ళు ఏం పరిహారం చేయాలి? 4 ఆఫ్ కప్స్, రాహుగ్రహాన్ని ఆరాధించండి, చేటలో మినుగులు పోసి దానం ఇవ్వండి. ఆరుద్ర వాళ్ళు ఏం చేయాలి? డెత్ కార్డు తీసుకోవాలి. 6 ఆఫ్ వ్యాండ్స్, ఇంతకుముందు మీరు ఏమైనా పూజలు చేయించుకున్నారా? చేయించుకున్న పూజల్లో ఏదైనా పొరపాట్లు తలెత్తే అవకాశం ఉంటుంది, గమనించుకోండి, గుర్తు తెచ్చుకోండి. మొక్కులు తీర్చుకోవడంలో ఏదైనా పొరపాట్లు చేశారా? చేసిన పొరపాటు గుర్తున్నా గుర్తు లేకపోయినా ఏదైనా కానీ దుర్గత నాశనం జపం, ఓం హ్రీం క్లీం శ్రీం పూర్వ దుర్గత నాశనం చేయి మహామాయాయే స్వహ, దుర్గత నాశని మంత్ర జపం చేసుకోండి, లేదా వీరభద్రుడిని ఆరాధించండి. పునర్వసు వాళ్ళు ఏం చేయాలి? ది వరల్డ్, ప్రత్యేక పరిహారం మీద అక్కర్లేదు, మీరు చేసుకుంటే నవగ్రహాలు ప్రదక్షిణాలు చేసుకోండి, అంతకంటే ప్రత్యేక పరిహారం ఉండేది అక్కర్లేదు. ఈ పరిహారాన్ని కూడా ఏప్రిల్ 3 తారీఖు వస్తాయి. వీడియో సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. శుభం భూయాత్.